గైస్ మనకైతే ఇంటర్నెట్ లో ఫన్నీ వెరైటీ గ్లిచెస్ అయితే దొరికినాయి అనమాట. అదే మన ఫేవరెట్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ గేమ్ వి. సో అవైతే ఇప్పుడు ట్రై చేద్దాం. ఏమన్నమాట గేమ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ గ్లిచ్ కోసం ఏటీవీని అయితే స్పాన్ చేసుకోవాలంట. అవును, ఏటీవీ అనేది ఒక బైక్, అది మా టీవీయో ఈ టీవీయో కాదు. ఏటీవీ చీట్ కూడా వచ్చేసి 2 మన బైక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది వేసుకొని గాల్లో అయితే ఎగరాలన్నమాట. నేను జస్ట్ జోక్ చేసాను గైస్. మనం మన బైక్ తీసుకొని వచ్చి ఇట్లా సైడ్ కి మన వాల్ ఉంది కదా, ఈ వాల్ సైడ్ కి ఇట్లా పెట్టాలన్నమాట. పార్క్ చేసిన తర్వాత ఇట్లా వాల్ సైడ్ తిరిగి జంప్ బటన్ ప్లేస్ డ్రైవ్ బటన్ అయితే వత్తాలి. ఇలా చేసిన వెంటనే మనోడు చూడండి గైస్, గాల్లో కూర్చున్నాడు. సో ఇదే మన ఫస్ట్ గ్లిచ్ కాదు. అవును, ఫస్ట్ గ్లిచ్ చూడాలంటే మీరైతే ఇప్పుడు డబుల్ టైం అయితే డ్రైవ్ ఆప్షన్ వత్తాలి. ఇప్పుడు ఇంకోసారి మీరే చూడండి మన ఫ్రాంక్లిన్ అన్న స్టైల్ ఎలా ఉందో. ఇదే మన ఫస్ట్ గ్లిచ్ అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ గ్లిచ్ అయితే చూద్దాం. రైట్, సెకండ్ గ్లిచ్ కోసం మనకైతే 2 ల్యాంబోర్గిని అవసరం అయితే ఉందన్నమాట. 2 ల్యాంబోర్గిని దొరికిన తర్వాత వాటిని అయితే ఇట్లా ఆపోజిట్ గా సెట్ చేసుకోవాలి. ఇట్లా అంటే మనకి రెండిట్లో ఒకేసారి డ్రైవ్ ఆప్షన్ రావాలన్నమాట. నేనైతే ఇట్లా సెట్ చేసుకున్నాను. రెండిట్లో డ్రైవ్ ఆప్షన్ వచ్చిందని అనిపిస్తుంది నాకైతే. నేను ఇప్పుడు ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను. నేను ఎంటర్ అయితే కొట్టేసాను. రైట్, 2 డోర్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇట్లా ఓపెన్ అయితే సక్సెస్ అయినట్టు అనమాట. ఇక కార్ లోకి వెళ్ళిపోయాం కదా అని చెప్పి ఎటు వెళ్ళిపోకండి, అక్కడే మళ్ళీ బయటకు దిగాలి. దీని తర్వాత మీ మోడల్ వాక్ చేసుకుంటూ కొంచెం ముందలకైతే వెళ్ళండి. చూడండి మీరే టెలిపోర్ట్ అయితే అయిపోయారు ఇక్కడికి. ఇలా మీరు ఆ కార్స్ మధ్యలోకి ఎన్నిసార్లు వెళ్ళినా టెలిపోర్ట్ అవుతూనే ఉంటారు ఇట్లాగా. ఆల్ రైట్, థర్డ్ గ్లిచ్ కోసం మనకైతే ఒక ప్లేన్ అండ్ సైకిల్ అవసరం ఉంటుంది. ప్లేన్ కోసం 555 అయితే డైల్ చేయాలి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళి ప్లేన్ కు ఆపోజిట్ గా ఒక సైకిల్ ని అయితే స్పాన్ చేయాలి. దానికోసం 1111 కి అయితే డైల్ చేయాలి. ఇప్పుడు సైకిల్ ని ఫస్ట్ గ్లిచ్ లో చేసినట్టే సేమ్ రెండింటిని ఒకేసారి ఎంటర్ ఆప్షన్ వచ్చేటట్టు సెట్ చేయాలన్నమాట. ఇట్లా మీ ప్లేస్మెంట్ కూడా సెట్ చేసుకుని ఎంటర్ అయితే కొట్టేసేయాలి. ఎంటర్ కొట్టేసిన వెంటనే మనోడు జిరాఫిల్ అయితే తయారవుతాడు. మనం యాక్సలరేట్ చేస్తే 2 ఒకేసారి కదిలితే ప్లేన్ అయితే డైరెక్ట్ ఆకాశంలోకి. ఇంకా నెక్స్ట్ గ్లిచ్ కోసం మనకు ఒక కార్ కావాలి. నేనైతే మన ఫార్చునర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ కార్ పక్కన నించొని ఏదో ఒక గన్ తీసుకొని ఫైర్ చేస్తూ అట్ ద సేమ్ టైం డ్రైవ్ ఆప్షన్ కొట్టాలి. కార్ లోకి ఎక్కిన తర్వాత బయటకు దిగి మళ్ళీ ఇష్టం వచ్చిన ఫేవరెట్ గన్ తీసుకొని ఎయిమ్ చేయాలి. ఏం చేసిన సెకండ్స్ లోనే మనకైతే ఆటో ఫైరింగ్ అయితే అయిపోతుంది. మనం ఎందుకు ఆగుతాం, టాప్ లేపేసాం పోలీసులది. ఇంకా ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్. తీసుకో.